ఏపీ మార్గదర్శకులు విజనరీ లీడర్ చంద్రబాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. చంద్రబాబు గారు ఇక్కడ పుట్టడం ఈ రాష్ట్రానికే కాదు దేశానికే వరం. దేశాన్ని కరెక్ట్ డైరెక్షన్ లో నడపగల లీడర్లలో చంద్రబాబు ఒకరు. వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో జాతీయ రహదారుల నిర్మాణం చంద్రబాబు ప్రారంభించారు. 2014లో రాష్ట్ర విభజనతో ఏపీ నష్టపోయిన ఆర్థిక ఇబ్బందులున్న కృష్ణా గోదావరి నదుల అనుసంధానం చేసిన మొట్టమొదటి నేత చంద్రబాబు. చంద్రబాబు విజన్ 2020 అంటే అందరూ నవ్వారు. ఫలితాలు చూసి ఆశ్చర్యపోయారు. దేశ ఆర్థిక పరిస్థితి కంప్యూటర్ పైన ఉందంటే వాటిని పరిచయం చేసిన చంద్రబాబే కారణం. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047లో భాగంగా P4 కార్యక్రమాన్ని ప్రారంభించారు. పేదలు ఆర్థికంగా ఎదగాలనే సంకల్పంతో చంద్రబాబు పనిచేస్తున్నారు అని ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని అన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి, మన ఆంధ్రప్రదేశ్ మార్గదర్శకుడు, మనందరి గురువు, మనందరికీ మెంటర్ ఆయన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఆయన ఈ రాష్ట్రానికే కాదు, ఆయన ఇక్కడ పుట్టడం ఈ దేశానికి కూడా ఒక వరంగా మనం అందరం భావించాలి. ఎందుకంటే మనం చూస్తున్నాం, దేశాన్ని రైట్ డైరెక్షన్గా నడపగలిగిన ఇద్దరు ముగ్గురు నాయకుల్లో ఒకడు చంద్రబాబు నాయుడు గారు అనేది అతిశక్తి కాదు. ఎందుకంటే మనం చూసాం, గౌరవ మాజీ ప్రధాని వాజ్పేయి గారి సమయంలో ఇక్కడున్న రహదారులన్నీ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో రహదారులని దేశంలోకి ప్రవేశపెట్టిన ముందు వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే. అంతేకాకుండా ఇవాళ దేశంలో ఎంతోమంది అనుకుంటూ ఉంటారు అన్ని నదుల్ని అనుసంధానం చేయాలని. కానీ 2014లో విడిపోయిన రాష్ట్రంలో లోటు ఆర్థిక బడ్జెట్ ఉన్న సమయంలో కూడా 2 నదులు కృష్ణా గోదావరిని ఇక్కడే సంగమం దగ్గర కలిపిన దేశంలో మొట్టమొదటి వ్యక్తి గౌరవ చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా ఇవాళ మనం చూస్తే ఆయన కొత్తగా ఆ రోజు విజన్ 2020 అంటే అందరూ నవ్వాం. కంప్యూటర్ అంటే కంప్యూటర్ భోజనం పెడుతుందా అని అందరూ నవ్విన రోజుల్లో ఇవాళ దేశ ఆర్థిక పరిస్థితి వాళ్ళ కంప్యూటర్ల మీద ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి దయ వల్లే. కాబట్టి వాళ్ళ దేశ ఆర్థిక పరిస్థితి కూడా వారి వల్లే ఈ విధంగా పెరిగిందని మనం అందరం కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇవాళ అందరూ కూడా కంప్యూటర్స్ గురించి ఆలోచిస్తుంటే ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు, క్వాంటమ్ కంప్యూటర్స్ అంటున్నారు. ఇంకా క్వాంటమ్ కంప్యూటర్స్ అంటే దేశం కూడా ప్రపంచం కూడా ఎవరో తెలియని టైంలో ఆయన క్వాంటమ్ కంప్యూటర్స్ గురించి ఆలోచిస్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 దాంట్లో భాగంగానే P4 విధానం అంటే పేదలని ధనిక వ్యక్తులతో అనుసంధానం చేసే విధానం ఎక్కడి నుంచి వస్తాయి కనుక ఐడియాలు. ఎప్పుడో అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు, పే బ్యాక్ సొసైటీ అనేది. దాన్ని ఆచరణలో తీసుకొచ్చి వాళ్ళ P4 సొసైటీని తీసుకొచ్చే బాధ్యత కూడా ఆయన ఎత్తుకున్నారు. అటువంటి వ్యక్తి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలి. ఇంకొక 20 సంవత్సరాలు మన దేశాన్ని ముందుకు నడిపించే వ్యక్తులుగా ఆయన ఉండాలని కోరుకుంటున్నాం. ఇక పశ్చిమ నియోజకవర్గం, వాళ్ళ పశ్చిమ నియోజకవర్గం నాకు ప్రత్యేకం. ఎందుకంటే నేను రాజకీయ అరంగేయడం కాడి నుంచి ఈ నియోజకవర్గంలో పలు రకాల కార్యక్రమాలు చేశా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి వీర భక్తుడు, వీర విధేయుడు, చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని తన సొంత కుటుంబంగా భావించే బుద్దాయి వెంకన్న గారి ఆధ్వర్యంలో, అంతేకాకుండా మరొక సోదరుడు మీరా గారు ఈ పశ్చిమ నియోజకవర్గంలో వీళ్ళిద్దరూ ఏ పదవులు అనుభవించినా కూడా పదవులు రాని రోజు కూడా క్రమశిక్షణ గల తెలుగు సైనికుల్లాగా ఉండి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలను పాటిస్తా ఇక్కడ ఉన్న మిగతా నాయకులైన బేగ్ గారికి, చంటి గారికి, అంతేకాకుండా దేవరాజు గారికి, అందరికీ, ఏడుకొండల గారికి పేరు పేరున అందరి పేర్లు చెప్పితే టైం సరిపోదు. కాబట్టి అందరి నాయకులు, ఎందుకంటే నన్ను వెన్నుండి మీరు నడిపించారు. ముఖ్యంగా వీరిద్దరూ సోదరులిద్దరూ నన్ను ముందు నడిపించారు. కాబట్టి ఈ కార్యక్రమం ఎప్పుడు చెప్పినా పశ్చిమ నియోజకవర్గం నుంచే ఏ కార్యక్రమం అయినా మొదలు పెడతానికి నిశ్చయించుకున్నాం. తప్పకుండా ఏ కార్యక్రమం అయినా పశ్చిమ నియోజకవర్గంలోనే ప్రారంభిద్దాం. అందరం కలిసి కట్టుగా ఉండి చంద్రబాబు నాయుడు గారి సేవలు పేద ప్రజలకి అందే విధంగా తెలుగుదేశం పార్టీ తరఫున కృషి చేస్తామని అందరికీ తెలియజేసుకుంటా మరిన్ని పుట్టినరోజులు భగవంతుని ఆశీస్సులతో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన మరొక 20 సంవత్సరాలు ఈ రాష్ట్ర భవిష్యత్తుని నిర్దేశించే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు.
కదా తమ్ముడు కూడా పూలు వేయి మనం పూలు వేస్తున్నారు అందరూ ఒకలాగా దండ కూడా కదిలిపోతుంది ప్రెషర్కి దండ కూడా కదిలిపోతుంది కదా. కెమెరాకి అక్కడే వచ్చినట్టే కనపడుతుంది. ఒకసారి కొట్టమనండి, రెండు ఒకసారి కొట్టండి, ఒకసారి కొట్టండి పైకి నుంచి చెప్తుంది అదే అది చాలా తమ్ముడు ఆపు. ఈ రెండు పదవులను కూడా సమన్వయం చేస్తూ మరి ఒక ఎంపీగా నెలకి 20 రోజులు పైగా ప్రజలకి అందుబాటులో ఉన్నటువంటి ఏకైక ఎంపీగా మరి శివనాథ్ గారిని నారా చంద్రబాబు నాయుడు గారికి బర్త్డే విషెస్ చెప్పాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం.